భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మన కోసం అందిస్తున్నటువంటి సందేశంలో ఏం చెప్తున్నారంటే, మొదటిగా నువ్వు తెలుసుకుంది. ఇప్పుడు దుర్గమ్మ ఈ విధంగా అంటూ ఉన్నారు, తల్లి, ఈ మొదటి నారింజ పండుని తాకిన నా బిడ్డకు ఈరోజు నేను చెబుతున్నాను కూడా, ఈరోజు ఇంకా అంతా విజయమే కలుగుతుందమ్మా. ఈ అదృష్టం, సిరి సంపదలు అన్నీ నిన్ను చుట్టుముడతాయి తల్లి, వెతుక్కుంటూ వస్తాయమ్మా. అవును బిడ్డ, నా ఆశీర్వాదం వలన నీకు ఒక అద్భుతం అనేది దొరుకుతుంది, జరగబోతుంది కూడా. నీకు కావాల్సింది, నువ్వు కోరింది నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుందమ్మా. నువ్వు ఒక సమస్య గురించి పదే పదే వెతుక్కుంటూ ఉన్నావు కదా, ఆలోచించుకుంటూ ఉన్నావు కదా, ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరకబోతుంది బిడ్డ. ఈరోజు అవును, ఎన్నో రోజుల నుంచి నీ మనసుని పదే పదే తొలచివేస్తున్న సమస్య అది. ఇక ఆ సమస్య నీకు ఉండదు. నువ్వు ఎంత సంతోషంగా ఉండబోతున్నావమ్మా, ఎంతో సంతోషంగా అనుభవిస్తున్నావు. ఇక నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా ఫలించబోతున్నాయి బిడ్డ. ఈ రోజున నీ మనసు ఎంతో స్వచ్ఛమైనదో నాకు తెలుసు. అలాంటి మంచి మనసున్న నీకు, నువ్వు ఆశపడింది నీకు దొరుకుతుంది బిడ్డ. నీకున్న కష్టాలన్నీ తీరి నీకు అన్నీ సక్రమంగా ఆనందకరమైన రోజులు అయితే రాబోతున్నాయి. త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ కొన్ని అవకాశాలను కూడా రాబోతున్నాయి. వాటిని కాదనకుండా ఆనందంగా స్వీకరించమ్మా తల్లి. నీ జీవితం గొప్పగా మారబోతుంది. ఈ రోజులన్నీ కూడా నీవే బిడ్డ. ఈరోజు నీ కోసమే, ఇది నీకైన కాలం. నీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయమ్మా బిడ్డ. అతి త్వరలోనే నువ్వు సిరి సంపదలతో తొలతూగబోతున్నావు. ఈ రోజున నువ్వు మరొక ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నావు కదా బిడ్డ, అది కూడా నీకు దక్కబోతుందమ్మా. నీకు దూరమైన బంధాలన్నీ కూడా నువ్వు చేరువ అయ్యేటువంటి ఆ బంధాలు నీకు దగ్గర అవ్వబోతూ ఉన్నాయి. ఈ నారింజ పండుని తాకిన నీకు ఇక నువ్వు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. అంతా మంచే జరుగుతుందమ్మా. ఈ రోజున నీకు అతి త్వరలోనే నీకు రాజయోగం పట్టబోతుంది బిడ్డ. ఈరోజు నువ్వు కోరింది నీకు అందుతుంది. ఇక నీ జీవితం అంతా కూడా సిరి సంపదలతో నువ్వు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటావమ్మా. దుఃఖాన్ని, ఓటమిని ఇప్పటి వరకు చూసావు కదా, అవునా? అలాంటిది ఈరోజు నీకు విజయం, ఆనందం ఎలా ఉండబోతుందో రుచి చూపిస్తాను బిడ్డ. ఈరోజు నీ కోసమై నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయమే. ఎక్కడికి వెళ్ళినా సంతోషమే నువ్వు చూస్తావమ్మా. ఇక ఈ సమస్యలన్నీ కూడా నీ వైపు కూడా చూడవు. కాబట్టి నీ మనసుని దృఢంగా ఉంచుకో. ఈరోజు రాబోతున్నటువంటి అదృష్టాన్ని ఆనందంగా స్వీకరించు. నీకైన విజయకాలం అయితే ప్రారంభమైంది తల్లి. నువ్వు చేసే ప్రతి పనిలో నీ కోసం విజయం కూడా ఎదురు చూస్తూ ఉందమ్మా. ఈరోజు నువ్వు చేసే ఇప్పటి వరకు ఆ విజయం కోసం నువ్వు ఎదురు చూసావు కదా, ఇప్పుడు నీ కోసమే ఆ విజయం అనేది ఎదురు చూస్తూ ఉంది. గెలుపు నీ కోసమే ఎదురు చూస్తూ ఉంది బేట తల్లి. ఈ రోజున నువ్వు ఎటు చూసినా గెలుపే, ఏ వైపు చూసినా ఆనందమే, సంతోషమే అవుతుందమ్మా. నీకు కొత్త కాలం వచ్చేసింది. సరైన కాలం అనేది ప్రారంభం అయిపోయింది తల్లి. ఈరోజు నువ్వు ధైర్యంగా, ఆనందంగా ఉండు. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా అని ఈరోజు మొదటి నారింజ పండును ఎవరైతే తాకారో తన బిడ్డల గురించి ఈ దుర్గమ్మ ఇలా చెబుతూ ఉంది. వారి భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది అని, గొప్ప జీవితాన్ని వారు పొందబోతున్నారని దుర్గమ్మ ఈ విధంగా చెబుతూ ఉంది.
ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను సమస్యలను మాత్రమే నువ్వు చూస్తూ వచ్చావమ్మా. అలాంటిది నీకు రాజయోగం పట్టించబోతున్నాను. అదేవిధంగా నీకు గొప్ప విజయాన్ని కూడా ఆనందాన్ని స్వీకరించేదానికి నువ్వు స్థిరంగా ఉండు. నేను ప్రసాదించే బాధ్యత తీసుకున్నాను. ఇక నువ్వు ఎటు చూసినా నీ జీవితంలో సంతోషమే ఉంటుంది. ఏ వైపు చూసినా కూడా గెలుపు మాత్రమే ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు గెలుపు కోసం అయితే ఎదురు చూసు, ఇక ఆ గెలిపే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు వచ్చే వరకు ఉండి నీతో పాటు నడుస్తూ ఉంటుంది. ఈ మొదటి నారింజ పండును తాకిన తన బిడ్డల కోసం దుర్గమ్మ ఈ విధంగా చెబుతూ ఉంది. అంతేకాకుండా జీవితంలో చూస్తూ వచ్చావు కదా తల్లి, ఇకపై గెలుపు ఎలా ఉండబోతుందో చూస్తావు. సంతోషం ఎలా ఉండబోతుందో కూడా నువ్వు చూస్తావమ్మా. ఆ రెండు నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవు తల్లి. సంతోషంగా ఉంటావు అని దుర్గమ్మ ఈ మొదటి నారింజ పండును ఎవరైతే వారి మనసులో అనుకున్నారో ఆ బిడ్డలకు ఆ కరుణామయి, ఆ దయామూర్తి తన అభయ హస్తాలతో ఆశీర్వాదాన్ని అయితే అందిస్తున్నారండి. తన బిడ్డలకు గొప్ప భవిష్యత్తును అందజేయాలని, అలాగే ఈ బిడ్డలు కొద్ది రోజుల నుంచి ఏదో ఒక సమస్యను వారి మనసులో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని, చాలా బాధపడుతూ ఉన్నారు. ఎవరికీ కూడా చెప్పుకోలేకపోతూ ఉన్నారని, ఆ సమస్యకి సైతం వారికి దూరం చేస్తున్నానని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మన సమస్యలు ఏమిటో మన తల్లికి తండ్రికి మాత్రమే తెలిసిపోతాయి కదా. వారికి ఏది ప్రసాదిస్తే వారు సంతోషంగా ఉంటారో, జీవితాంతం ఆనందంగా ఉంటారో వాటిని తప్పకుండా ఆ తల్లి మనకు ప్రసాదిస్తుంది. కొంచెం ఆలస్యమైనా సరే తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే బాబాగారు ఎప్పుడూ కూడా అంటూ ఉన్నారు కదా. ఈరోజు అర్థమైందా కదా ఫ్రెండ్స్. ఈరోజు నారింజ పండు తాకిన ప్రతి బిడ్డలకు కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉండవలసినటువంటి సమయం అయితే వచ్చేసిందమ్మా. ఎంతో సంతోషంగా ఉండేటువంటి ఆ రోజు మాత్రం మీ జీవితంలో మారబోతుందని మీకు గుర్తుపెట్టుకోండి. మీకు గొప్ప భవిష్యత్తును దుర్గమ్మ ఈరోజు ప్రసాదించబోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఆనందంగా ఉండబోతున్నారు. కొన్ని అవకాశాలను కూడా దుర్గమ్మ మన కోసం అందివ్వబోతుంది. ఉద్యోగానికి కూడా మీరు కోరుకున్నటువంటి ఒక ఉద్యోగాన్ని కూడా ఆ తల్లి మీకు ప్రసాదించబోతూ ఉన్నారట. దేనికి కూడా కాదనకుండా, దేని గురించి కాలదన్నుకోకుండా ప్రతి ఒక్క దాన్ని అందిపుచ్చుకోండి. ఆ తల్లి మనకు ప్రసాదించేటువంటి ఒక ధైర్యం ప్రసాదంగా మీరు స్వీకరించండి. గొప్ప జీవితం మీకు సొంతమవుతుందమ్మా. ఇక ఎవరైతే ఏ బిడ్డలైతే తన కలలు కంటున్న జీవితాన్ని నీ చేతిలో పెట్టబోతున్నాను. ఇదండి దుర్గమ్మ సందేశం. సర్వేజన సుఖినో